ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ మార్నింగ్ అరౌండ్ 9 o'clock అనుకుంటా పైకి వచ్చి చూస్తే చల్లగా గాలేసి భలేగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ అదంతా చాలా క్లౌడీగా అనిపించింది ఆ రోజు మార్నింగ్. ఇంట్లో ఏదో కార్యక్రమం నడుస్తోంది, కింద అంతా మడి మడి హడావిడి అంతా ఉంది. కిందకెళ్ళి బ్రేక్ఫాస్ట్ కావాలి అంటే కొట్టేలాగా ఉన్నారు, బట్ ఆకలిస్తుంది కదా. అండ్ మోర్ ఓవర్ ఆ వీక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి కదా, నీరసం వస్తుంది. ఎందుకంటే కార్యక్రమం అయ్యి భోజనాలు అయ్యేటప్పటికి అరౌండ్ 2:30 అలా అయిపోతుంది మధ్యాహ్నం. అంతసేపు చిన్నపిల్లలు ఉండలేరు కదా, ఏమన్నా కుక్ చేసుకుందాం అనుకున్నాం. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ ఏమన్నా అంత సినిమా అనిపించలేదు మాకు, అందుకని చెప్పి చిన్న స్టవ్ పైకి తెచ్చుకుని ఇప్పి కుక్ చేసుకున్నాము. అండ్ మేము యూజువల్గా ఏం చేస్తామంటే పైనుంచి వ్యూ పాయింట్ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా, సాయంత్రం పూట వచ్చి పైన ఒక 5 or 10 minutes కూర్చుందామని పైకి వస్తాము. అది 1 or 2 hours అలా కూర్చుని పోతాం కబుర్లు చెప్పుకుంటూ. అంత బాగుంటుంది పైన వ్యూ పాయింట్. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఏంటంటే అక్కడ టెర్రస్ మీద స్టెప్స్ మీద కూర్చుంటే చుట్టుపక్కల ఇవన్నీ కనిపిస్తాయి, లైక్ స్విమ్మింగ్ పూల్, వాలీబాల్ అండ్ ఫుట్బాల్ కోర్ట్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కనిపిస్తాయి, చాలా క్లియర్ వ్యూ లో కనిపిస్తుంటే పిల్లలు ఆడుతూ ఉంటారు కదా. అవి అబ్జర్వ్ చేస్తే అక్కడ కూర్చుని ఉండిపోతాం, ఇంకా టైమే తెలియదు. అయితే నిన్న మేమేమనుకున్నామంటే ఇలా పైకి వచ్చి కుక్ చేసుకుని తిందాం అనుకున్నాము. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మేము స్టవ్ ఇంకా అన్ని తెచ్చుకుని పైకి వచ్చేటప్పటికి చినుకులు మొదలయ్యాయి. చచ్చాంలో దేవుడు అనుకుని టెన్షన్ పడ్డాం. బట్ మేమేమనుకున్నామంటే పడితే పడ్డాయిలే, ఈ పక్కన సందులో పెట్టుకుని షెడ్ ఉంది కదా అని కుక్ చేసేసుకుని అక్కడ కూర్చుని తినేద్దాం అనుకున్నాం. మేము కుకింగ్ చేసుకోవడం అయ్యేలోగా అక్కడ చినుకులు కూడా ఆగిపోయాయి. సో కుక్ చేసుకుని వెళ్ళి పైన కూర్చుని తినడం స్టార్ట్ చేసాము. లైక్ యాక్చువల్గా తిన్నా ఇప్పి కొంచెమే, బట్ 10 minutes లో తినేసాం. కానీ కబుర్లు చెప్పుకుంటూ ఆ వ్యూ పాయింట్ చూస్తూ కూర్చునేటప్పటికి మాకు టైమే తెలియలేదు. అరౌండ్ గంటన్నరేమో అక్కడే కూర్చుని ఉండిపోయాం. ఇంకా కిందకి వచ్చి యాక్చువల్లీ అవి ప్రాజెక్ట్ వర్క్ అది ఉన్న అవన్నీ చెయ్యాలి. యాక్చువల్గా నిన్న ప్లాన్ అంతా అది, బట్ అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది అయ్యింది. ఇవి ఎప్పుడు ఇదే అవుతుంది, ప్లాన్ చేసుకుని ఏమన్నా చేద్దామంటే అది మాత్రం అవ్వదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమన్నా అప్పటికప్పుడు అనుకుని చేసేది మాత్రం మంచిగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. ప్రతిసారి ఇదే అవుతుంది. అండ్ ఈసారి అయితే సమ్మర్ అంత హీట్ ఎక్స్పీరియన్స్ చేయలేదు అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి వానలు అండ్ చల్లగా కూడా అనిపించింది. ఇలా పైకి వచ్చి పొద్దున కూర్చున్న సాయంత్రం కూర్చున్న వేడే తెలియలేదు. ఎప్పుడన్నా మేము తలస్నానం చేసామనుకో వచ్చి ఇక్కడే కూర్చుంటాం. ఈ పైన కంట ఉంటుంది కదా, దానివల్ల గాలి ఎక్కువ వేస్తుంది చల్లగా. జస్ట్ 10 minutes కూర్చుంటే మొత్తం తలంతా ఆరిపోతుంది. ఇంకా స్పెషల్ గా కూర్చుని హెయిర్ డ్రైయర్ పెట్టుకుని ఇంత టైం స్పెండ్ చేయక్కర్లేదు అనమాట. హెయిర్ డ్రైయర్ తోటి న్యాచురల్ గా హెయిర్ చాలా ఒక 10 or 15 minutes లో డ్రై అయిపోతుంది. యూజువల్ గా మేమైతే ఇదే చేస్తాము. అండ్ మాకు ఇలా కూర్చుని ఇప్పి చేసుకుని తింటుంటే మాకు అనిపించింది ఈసారి ఏమన్నా ఈవినింగ్ డిన్నర్ టైం ఏమన్నా వండుకొని తినాలని. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు సమ్ టైమ్ డ్యూరింగ్ సమ్మర్ ఎలా ఉందో చెప్పండి.